ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నిన్నే తిరువన్నమల అయిపోయి చూస్తున్నాయి కాళ్ళంతా గడ్డలు కట్టేసిండే దానికి లాక్స్ వేసి వద్దు ఇప్పొద్దు అనుకుంటున్నాయి. అయితే నేను ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చూడండి ఇంత బాగుండాను ఇప్పుడు అని చెప్పేసి దానికే నా కాళ్ళంతా ఇప్పుడు బాగుండాయి. అంతకి పొద్దున్నే కరెక్ట్గా 5 గంటలకు వస్తున్నా, 5 గంటలకి ఇంటికి వస్తున్నాయి. ఆమెకి 5 గంటల నుంచి 9 గంటల గంట పనుకొనిసింటిని. 4 అవర్లు స్లీప్ చేసిన. ఆమెకి లేచి మంగొడుకొని వచ్చి ఆమెకి చిత్రాన్నం చేసి బిడ్డలకంతా పెడుతుంది. నేను తింటుని సామాన్లు ఇంకా అట్లే ఉండాయి ఇంట్లో. ఆమెకి తినేసి తిరగా నీళ్ళు పోసుకొని వచ్చి తిరగా పనుకుంటున్నాయి. పనుకొని ఉంది ఒకటే. ఆమె 2 గంటల నా కూతుర్లు ఇంత పొద్దు ఆడుకొని ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పప్ప కూడా తోట దగ్గరికి పోయినారు. నేను నన్నే రమ్మంటారు నా సెట్లో ఇప్పుడు అయ్యేది ఇప్పొద్దు కాళ్ళు అంత నొప్పులు ఉండే నేను వచ్చేది మీరు పోండి అంటే వాళ్ళు పోయి వాళ్ళ పప్ప కూడా పోయినారు. ఐస్ క్రీమ్లు కావాలంట వాళ్ళకి. ఆమెకి మా గోడు మిల్లెట్స్కి వచ్చి రాగలు తీసుకురా అని చెప్పింది. ఆ రాగలు కూడా తెచ్చిపెట్టినాడు. ఇప్పుడు ఆవిడని కడగాల ఫ్రెండ్స్. ఆ రాగలంతా కడగాల. కడిగేసి రేపు వచ్చి మిల్లెట్స్ వేయాల. సపోజ్ మీకు హెల్తీగా గంజు అది ఇది తాగాల అని ఉంటే నేను రేపు మిల్లెట్స్ ఎట్ల్స్ కడిగేసి అంత ఎట్ల్స్ వేసేదని చెప్తాను. ఆ వీడియో పెడతాను చూడండి ఎంత పొనుంది ఇంకా అని చెప్పేసి. పొను చేయలే ఫ్రెండ్స్. అయితే పొనుకోంది ఒకటే అయిపోద్దు. అయినా కానీ ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఏమీ లేదు ఫ్రెండ్స్. నిజంగా అంతా రికవర్ అయిపోయినాక మనం కుక్కుంటే ఏం బాగా దానికి పొను చేస్తాము అని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటుని రాండా చూస్తాము. చూడండి మా గోడు దోసకాయ రాగులు కూడా తెచ్చిపెట్టినాడు. ఆడుండే రాగులు ఫ్రెండ్స్. అవి వచ్చి మేము ఇంట్లో పెట్టలే రాగులు ఆడుండయి ఆ ఇంటి దగ్గర. దాని నుంచి చూడండి సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి. బాబా నేను సామాన్లే తోమలే ఫ్రెండ్స్. అట్లా పనుకొని ఇస్తుంది. చూడండి పొద్దున్నే చిత్రాన్నం చేసింది. ఇప్పుడు ఈ సామాన్లు అంతా కంప్లీట్ చేయాలా ఏం చేసేది. ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసి ఆమె నెక్స్ట్ పని చూడాలా. పాపా నిన్ను చూసి ఎవరు చెప్పు వాళ్ళని తిడతాను నేను. కరెక్ట్గా చెప్పు ఎవరు చెప్పు ఎవరు నగుతురి. చూడండి ఫ్రెండ్స్ నా బిడ్డని చూసి నగినారంట పాపము. నా బిడ్డల్ని ఏం చూసి నగినారు. లేయమ్మా నువ్వు ఏమిటి ఏడ్చేది. నువ్వు లేచి మాకు చూపి ఓవర్ చేయొద్దు. ఓహో హాయ్ చెప్పు. చూడే న్యాయంగా చెప్పు. నువ్వు న్యాయంగా నొక్కొని కూకొని చెప్పాలా. ఎవడు దిగులు పడతానే అట్లే ఉండు. ఎందరు తీస్తారో బిడ్డలో వీడియోలో. ఓహో బుజ్జి నువ్వా. నేను ఒప్పుకోనేలే నువ్వు కరెక్ట్గా కుక్క అని చెప్పింది. మీరిద్దరు కరెక్ట్గా కుక్కండి చేయిస్తాను ఇప్పుడే. కరెక్ట్గా లేయండి పైకి ఫస్ట్. ఓవర్ చేయకూడదు. లెయ్యి అని చెప్పింది. మీరేం తప్పు చేస్తూ ఉన్నారు దిగులు పడాకే. చెప్పు నేను ఎట్లా చెప్పించినాను మీకే. మీరు తప్పు చేసే ఎవరికి తల ఉంచకూడదు, దిగులు పడకూడదు. ఎవరైనా మిమ్మల్ని వీడియో తీస్తారనో అవును తీస్తాను ఏమి మీరు చేయండి అని చెప్పు. ఏం దిగులో మీకే. ఓహో న్యాయంగా వీడియోలు తీసే వాళ్ళని కూడా చెడిపిస్తారు జనాలు. చూడండి ఎట్లుండారని చెప్పేసి బిడ్డల దగ్గర కూడా వచ్చేసి ఆ వీడియోల గురించి మాట్లాడతారు. మీరు ఇట్లా వీడియో తీస్తారు అని చెప్పేసి. చూడండి ఆ బిడ్డలు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇట్లుంటుంది సినారియో వీడియోలు చేసే వాళ్ళది. నిజంగా చెప్తాను చాలా కష్టము. జనాలు మైండ్ సెట్ చేంజ్ చేసిస్తారు. నా కూతుర్లు నిజంగా వాళ్ళు ఎంతో అంతో నేను వాళ్ళు తీసేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ పాపం వీళ్ళు అడుగుతారు వాళ్ళకి ఎలా ఇదవుతుంది అని చెప్పేసి నేను తీసేయలే ఫ్రెండ్స్. అయితే నేను ఏం చెప్తానంటే మనం తప్పు చేయకుండా ఉండే వరకు జనాలు దిగులు పడకూడదు. జనాలు ఎట్లుంటారు చూడండి. చిన్న బిడ్డలు కూడా అడిచేయలేదు. అంత వస్తు జనాలు ఉంటారు ఊర్లలో మాత్రంకి. ఏమిటికి మా వీడియోలు చూస్తారో వాళ్ళకి ఇష్టం లేకపోతే చూడుకుంటా ఉంటే కూడా మాకు నెమ్మదిగా ఉంటుంది. ఎవరో అన్నోన్ పర్సన్ చూసుకొని మాకు కూడా మాట్లాడుకొని హ్యాపీగా ఉంటారు. బట్ రిలేటివ్స్ వీళ్ళు చూసేది తిరగా వచ్చి వాళ్ళని అడిగేది. ఇట్లా చేస్తావు ఆవిడే ఉండేది నాకు. చూడండి పాపం ఎవరైనా నవ్వుతారో చెప్తారో దానికి చెప్తాను. ఇప్పుడు ఎవరు నగిండారో వాళ్ళు రేపు సెల్ఫీ తీసుకుంటారు మీ జట్లా అని చెప్పి చెప్తా ఉన్నాను. చూడు ఇక్కడ చూడు ఇటు చూస్తావా లేదా ఇప్పుడు చూడి. ఇదే ఫ్రెండ్స్ చెప్పింది. అది చూడండి ఇప్పుడు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేసిడలా వాళ్ళకి బిన్న వచ్చిరా స్టార్ట్ అయిపోయా. వెక్కిరింతలు లెక్క చేయకు పన్నుల చెట్టుకు అలవాటేగా కలత పందకు చందమామ ఏటేట చెవితికి నిందలేగా ఓటమన్నది గురువు కదరా ఓర్పుతో నువ్వు గెలవవా.
సరే ఇరండి నేను చేయిస్తాను, రండి రైపక్కి చేయిస్తాను నేను. ఆమెటికి చాలా కష్టం పడి కోస్తా అంటారు, వాళ్ళ దగ్గర తీసుకొని నేను కోస్తా ఉండాను చూడండి. కలంగరకాయ వాళ్ళకి ఇప్పుడు ఐస్ క్రీమ్ డబ్బల్లా ఐస్ క్రీమ్ పోసిడలా పర్ఫెక్ట్గా ఐస్ వచ్చిడలా, అది ఏం చేస్తే నువ్వు పర్ఫెక్ట్గా వస్తూనే లేదు. మేమేం చేసేది, నిన్నే మూసంబి పోచింది ఫ్రెండ్స్, అది కూడా నీట్గా రాలేదు. ఈ పొద్దు కలంగరకాయ తీసుకొచ్చి ఐస్ కోసమని తీసుకొచ్చినారు పోసి, అదేమో తెలియదు పోసినప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, తిరిగా పొద్దున్నే క్లేస్ చూస్తే నీట్గా వస్తలేదు. నీళ్ళు పోసి తీసి పెట్టింటే మాత్రంకి భలే బాగా వచ్చాయి, బాగా లేచా. అయితే ఇట్లా ఫ్రూట్స్ ఏమైనా కోసేసి లిక్విడ్ చేసి అదే నీళ్ళ తరసి వేసి చేస్తూ ఉంటే వస్తలేదు, లేస్తూనే లేదు. దానికి ఏం చేసేదో నాకే అర్థమవుతలేదు. యూట్యూబ్లో చెక్ చేసి అవును వాళ్ళు ఇదే తర చూపిస్తారు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా లేస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి. మా దాంట్లో వస్తలే, మా బిడ్డలు అయితే పాపము చేసి అనేది నేను చూడండి. సరే అని చెప్పేసి లేచి లాస్ట్కి అంతా ఎత్తేసి చూడండి కుట్టించుకొని వస్తున్నాయి. ఆమె సామాన్లు అయితే మక్కరైపోయిండే, ఫస్ట్ సామాన్లు తోమిడాలా అని చెప్పేసి అనుకుంటున్నాయి. ఆంటీకి సరే వీళ్ళకి పోసి పెట్టేసి ఆంటీ సామాన్లు అంతా తోమేసిస్తాము అనేసి చేసినాయి. చూడండి ఇప్పుడు వాటర్ మిలాన్ జ్యూస్ చేసినాయి, అన్నింటికి పోస్తూ ఉన్నాను. పొద్దున్నేకి అది లేచేదే లేదు ఫ్రెండ్స్. అయితే నిన్నే కూడా చేసింది నీట్గా, ఈ పొద్దు అట్లా అవుతా ఉంది. చూస్తాము ఉండండి, ఇవన్నా బాగా వస్తాయి. పాపం నా బిడ్డలు ఫుల్ ఎక్స్పెక్టేషన్తో ఉండారు, లాస్ట్కి రాకపోతే పాపం బ్యాక్ అయిపోతారు. దానికే చూస్తాం ఏమవుతాయో అనేసి. ఆమెకి చూడండి సామాన్లతో మెకానిక్ స్టార్ట్ చేసినాయి. ఈ సామాన్లు చూస్తేనే దిగులు అవుతుంది ఫ్రెండ్స్, ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి తోమేవి. ఆంటీకి తొట్టిని నుంచే సామాన్లు తోముకొని వచ్చేసినాయి. మీరు ఏమైనా చెప్పండి ఫ్రెండ్స్, ఊర్లో జనాలు అంటే నాకు అయ్యలే. కొంతమంది అది అట్లా ఆడతారో తెలియదు, బిడ్డల దగ్గర అంతా ఏమిటికి ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడతారో. ఇప్పుడు నేను చేసేది వీడియోలు చేసేది నేను, ఎడిట్ చేసేది నేను, వీడియోలు అప్లోడ్ చేసేది నేను. బిడ్డలకి ఏం తెలుసునో, బిడ్డలు వీడియోలు చేస్తారా పోయే వాళ్ళు, ఏమో వాళ్ళు మాట్లాడుతూ ఉండేది వాళ్ళు దీన్ని నేను క్యాప్చర్ చేసి ఉంటాను అని తెలిస్తే వాళ్ళ పాపం వీడియో ఎత్తుకొని వాళ్ళు చేసేది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన, బిడ్డలు ఇది తప్పేమో అందరూ అడుగుతూ ఉండరు అనుకుంటారు. అందరూ ఒకే తర ఉండేలే, అందరూ బిడ్డలు ఒకే తర ఉండేలే. నా కూతురుకి ఫస్ట్ నుంచి ఎవరైనా ఏమన్నా అడిగితే ఇష్టమే అయ్యేలే ఫ్రెండ్స్, నాయకట్లు కాదు వాళ్ళు. మేబీ వాళ్ళ పప్ప తర అనుకుంటాను చాలా. వాళ్ళకి ఎవరైనా ఏమన్నా అట్లా అడిగితే వాళ్ళకి ఇష్టమయ్యలేదు. దానికే వచ్చేసి నా దగ్గర చెప్తా ఉన్నారు, నొగుతారు నువ్వు వీడియో తీయొద్దు నన్ను నొగుతారు అని చెప్పేసి అని. ఆయన చెప్తే అవును నేను ఎప్పుడు చెప్పిస్తూనే ఉంటాను, జనాల మాటలకంతా తలచెడుకోకూడదు అనేసి. అయితే కూడా ఇట్లా పనులు చేస్తారు, ఏం చేసేది. ఆమెకి పలావ్ చేసింది ఫ్రెండ్స్, అంతా సామాన్లు అంతా తోమేసేసింది. యాక్చువల్లీ ఇంక పలావ్ చేసినప్పుడు ఒక్కొక్క సామాన్ పొడి అట్లా తోముకొనేసింది. అంతా చేసి తినినంత ఆయా ఫ్రెండ్స్, అంతే ఇంకా సామాన్లు కూడా తోమేసింది. ఈ పలావ్ చేసేది వీడియో తీయలేదు, ఏదంటే టైం అయిపోయింది ఫ్రెండ్స్ చేసే లోపల. దానికి అంతే అయిపోద్దు. ఇళ్ళంతా కూర్చున్నాను, బట్టలు వేసుకుంటూ ఊరుకోవాలి ఫ్రెండ్స్. చాలాసార్లు ఎండలో సాగైపోయింది, ఒకతరా చూస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ పొద్దులాగి బాయ్, టాటా, సీ యూ, మీట్ యూ నెక్స్ట్ వీడియో. మార్నింగ్ మీట్ చేస్తాను. ఈ లాగ్ వెరీ షార్ట్గా ఉంది, పర్వాలేదు. అంతే, ఇంకేమీ చేయలే. 5 గంటల నుంచి వంట చేసింది, పెట్టింది, తినింది, కడిగింది, ఇవే అంతే. సరే ఫ్రెండ్స్, మార్నింగ్ మీట్ చేస్తాను ఓకేనా. మార్నింగ్ ఎక్కడిపోతాను అది కూడా చూపిస్తాను.